చదువు రాని అమ్మాయి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పిందని అనుకున్నాం కదా. అప్పుడు అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయి తోటి 3 రోజులు కలవడానికి వెళ్ళలేదు. అతను మానేశాడు. అంటే 3 రోజుల తర్వాత కనీసం కోపం తగ్గిన తర్వాత మనం వెళ్ళి మాట్లాడితే కొంచెం కూల్ అవుతుంది కదని చెప్పి అతను వెళ్ళలేదు. సో ఇది రెండో వీడియో. అంటే ఇది వెబ్ సిరీస్ లో చదివా మనకి నడుస్తుంది. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేను పార్ట్గా వెళ్ళిస్తున్నాను. మీకు ఒకవేళ ఫస్ట్ వీడియో కావాలనుకున్నా, 2 వీడియో కావాలనుకున్నా కూడా మీకు ఇక్కడ జ్యోతి RX100 పార్ట్ 1 అని టైప్ చేస్తే ఫస్ట్ వీడియో, పార్ట్ 2 అని టైప్ చేస్తే సెకండ్ వీడియో కూడా వస్తుంది. సో ఏమైందంటే అమ్మాయిని కలవడానికి 3 రోజుల తర్వాత అతను వెళ్ళలేదు. 3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 4 days తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయిని మాట్లాడాడు. కానీ సేమ్ యాజిటీగా అమ్మాయి అదే కోపంతో ఉంది. నేను కలవద్దన్నాను కదా, మాట్లాడొద్దన్నాను కదా, రావద్దన్నాను కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు అని అడిగి. అయితే అతను అడిగాడంట, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నువ్వు వచ్చిన 4 రోజులకే నీకు డబ్బులు కావాలంటే ఎక్కడా కూడా దొరకవు, నువ్వు సంపాదిస్తున్నావు కదా, 4 రోజుల్లోగానే మనకి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయని అడిగితే, లేదు అది నాకు ఇంటికాడ బాకీ కొంచెం అప్పు ఉంది, బంగారం బ్యాంక్ లో ఉంది, దానికి మిత్తి కట్టాలి, ఇవన్నీ సరిపోవట్లేదు అని అడిగితే, అయితే ఈ అబ్బాయి అంటే నాకు ఒక 2 months 2 నెలలు టైం ఇవి, మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం, తర్వాత మనం కలిసి చేసుకుందాం అని అడిగాడు. అయితే అమ్మాయి నీ వల్ల అవ్వదని చెప్పింది. సరే నా వల్ల అవ్వదు, నీ వల్ల అవుతుందని అడిగాడు. అవుతుందండి, ఎలా అవుతుంది? అమ్మాయి చాలా ఈజీగా చెప్పింది. తన జాబ్ చేసుకుంటాను అంటే హాస్టల్కి వెళ్ళి 1 వారం రోజులకి ఇవన్నీ జరిగిపోయినాయి. మరి హాస్టల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ మార్చారో లేకపోతే అమ్మాయికి ఆలోచన వచ్చినాయి తెలియదు. కానీ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి అన్నది ఏంటంటే, జాబ్ చేసుకుంటూనే ప్రాసిక్యూషన్ చేస్తాను అంది. అంటే వ్యభిచారం చేసి డబ్బులు సంపాదిస్తా అంది. అబ్బాయికి అర్థం కాలే. చదువు రాని అమ్మాయి, సంతకం కూడా పెట్టలేని అమ్మాయి ఇంటిది ఎలా మారిపోద్ది? రెండోది, ఆ అమ్మాయి బండి మీద ఎవరి బండి మీద ఎక్కినా ఎక్కడైనా కనిపించినా ఫాలో అవుద్దని కూడా చెప్పింది. సో అతను అడిగాడు, ప్రాసిక్యూషన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, అది కాక హైదరాబాద్ లో ఎయిడ్స్ అనేది బాగా ఎక్కువగా ఉంది, ఇది దేశంలోనే 2వ స్థానంలో ఉంది హైదరాబాద్ అని చెప్పాడు. అసలు హైదరాబాద్ ఎయిడ్స్ అంటే కూడా తనకి ఏమిటో తెలియదు, కానీ డబ్బులు సంపాదించిన ఉద్దేశంలో ఆ మాట ఉంది. అబ్బాయి చాలా చెప్పి బతిమలాడు, చాలా విధాలుగా ట్రై చేశాడు, ఏమిలే. ఇంకా అబ్బాయికి కోపం ఆగక తను మొదటిసారిగా కొట్టాడు గోడ మీద. కొడితే అమ్మాయి అన్న మాట్లాడితేసిన, నువ్వెవడవరా నన్ను కొట్టడానికి, నీకేం అధికారం ఉంది అంది. 17 సంవత్సరాలు వీళ్ళు విడిగా కలిసి అన్ని చోట్ల తిరిగారు కదా, చెట్టు పుట్ట పబ్బు అదే పోయో ఎనీథింగ్, కానీ టచ్ చేసే అధికారం తన లేదు. అతను ఆ మాట అనగానే అతను కళ్ళంటే కన్నీళ్ళు తిరిగి ఆ మాటతో అతను అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. అయితే ఈ వీడియోలు ఎంత అవుతుంది, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సో ఛానల్ అయితే మనం పేజీని కూడా ఫాలో అవుతానండి. మీకు డౌట్ ఉంటే కామెంట్